ఇప్పుడు మేము వెళ్ళేది మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ అని ఉంటే కుంభమేళ వచ్చి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది, అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది, పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. ఇప్పుడు జరిగే ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అంత విశిష్టత గల కుంభమేళకి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేను వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. ఇది ట్రైన్ 3కి ఉంది. మేము ఇక్కడ నుంచి 5 అవర్స్ అయితే టైం స్పెండ్ చేయాలి. ఈ రైల్వే స్టేషన్ మోడల్ని అయితే చూడొచ్చు, ఒక కోటలాగా మనకైతే డిజైన్ చేశారు, బాగుంది. మహాకుంభమేళకి వెళ్తుంది. ఇప్పుడు ఉన్నది మేము వరంగల్ రైల్వే స్టేషన్లోను. అది మా వెనకాల ఉన్నదంతా రాణి రుద్రమదేవి ఇక్కడ పాలించింది. మేము హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ వరంగల్కి వచ్చాము. ఇక్కడ నుంచి మాకు 8 గంటలు టైం ఉంది మళ్ళీ మా ట్రైన్కి. అంటే మేము ఇక్కడ 7కి వచ్చాము. 8 గంటలు మేము ఇక్కడ వెయిటింగ్ చేయాలి. మేము వెయిటింగ్ చేయాలి కదా అని ఒక 2 అవర్స్ మటుకు బయట అలా వరంగల్ అంతా తిరిగి వద్దామని ఆటోలో వెళ్ళాము. అలాగే మూవీ చూద్దాం పోనీ టైం ఉంది కదా అనుకున్నాము. కానీ అక్కడ మూవీ లేదన్నారు. ఇంకా మేము వెళ్ళి ఆ వరంగల్ అంతా కాసేపు అలా చూసి బయటకు చూసి వచ్చేసాము. ఈ 4 అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసామండి. పెయిడ్ రైల్వే వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, ఏసీ వెయిటింగ్ హాల్, అక్కడ పర్ పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు హవర్కి. 4 అవర్స్ అయితే మేము ముగ్గురు అక్కడ ఉన్నాం, 300 అయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే ఇలా వచ్చాము. ట్రైన్ అయితే 3:30కి ఉంది, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ప్రయాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ ప్రయాగ్లోనే మహాకుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు 3:30కి ఎక్కుతున్నాం కదా, రేపు 3:30కి అయితే ఈ టైంకి మళ్ళీ దిగుతామండి మేము ప్రయాగ్రాజ్లో. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30 అయిందండి. మేము అయితే నైట్ అంతా అక్కడ స్టే చేసాం కదండి, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు ట్రైన్ వస్తుందని. ఇప్పుడు ఈయన అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయో లేదో అనుకుంటానే వెళ్ళి టిఫిన్స్ తీసుకొచ్చారు. ట్రైన్లో బాగుంటాయో బాగో అని. మధ్యాహ్నం అయితే పరోటాలు కూడా తీసుకున్నారు. ఉంటే అక్కడ ఫుడ్ తీసుకుందాం, లేకపోతే ఈ పరోటాలన్నా ముందు ఉంటాయి కదా అని తీసుకున్నారండి. ఇప్పుడు అయితే మేము ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, 2nd ప్లాట్ఫామ్కి ఇచ్చారండి. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాము. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరే ఒక చిన్న కొండ అండి. ఆ కొండ మీద ఒక టెంపుల్ అయితే లైటింగ్తో చూస్తున్నారు కదా. నిన్న ఈవినింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, లైటింగ్ ఉండి చాలా బాగుంది ఆ టెంపుల్ అయితే. ఆ టెంపుల్ ఇక్కడ వరంగల్ వచ్చినప్పుడు అయితే అది కూడా ఒకసారి విజిట్ చేయాలి. ఇదేనండి తీసుకొచ్చిన టిఫిన్, ఇడ్లీలు తినేస్తున్నాము. ట్రైన్ వస్తుందంట, ఈ లోపు టిఫిన్ చేసేద్దామని చేస్తున్నాము. ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇది మొత్తం ఇక్కడ ఇప్పుడు మేము ఎక్కిన దగ్గర నుంచి 24 అవర్స్ జర్నీ అండి. అలాగే ఇది స్పెషల్ ట్రైన్. అందరూ ఇప్పుడు ప్రయాగ్రాజ్కి అంటే ఇప్పుడు మన ట్రైన్లో ఎక్కిన వాళ్ళు అందరూ చాలా వరకు ప్రయాగ్రాజ్కి వెళ్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు అయితే మేము ఎక్కిన తర్వాత 2-3 అవర్స్ పడుకున్నామండి. తర్వాత లేచిన తర్వాత సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు. చక్కగా ట్రైన్ కూడా కరువు తిరుగుతుందండి. వ్యూ అయితే చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా చల్లగా బాగుందండి. అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ 12 అయిందండి. అలాగా 12 అయిన తర్వాత మేము పరోటాలు తీసుకున్నాం కదా మార్నింగ్, అవి అయితే తిన్నాము. తర్వాత కాసేపు పడుకున్నాం. మళ్ళీ లేచి మళ్ళీ నైట్కి ఫుడ్ ఎలాగా అనుకుంటే ఒక అతను వచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాడు. అతను ఫుడ్ ఆర్డర్ చేసాము. కరెక్ట్గా ఈ టయానికి వస్తుందని చెప్పాడు. ఆ టయానికి తీసుకొచ్చాడు కానీ అసలు ఫుడ్ అనేది అసలు బాగాలేదు. అసలు ఏది ఉడకపెట్టకుండా పన్నీర్ బిర్యానీ ఇచ్చాము. పన్నీర్ పైన ముక్కలు పెట్టాడు, అసలు ఫ్రై కానీ ఏం చేయకుండా. అసలు బాగాలేదు. కాస్ట్ అయితే ఎక్కువ తీసుకున్నాడు కానీ అసలు బాగాలేదండి. అలా ఏదో తిన్నాము అన్నట్టుగా ఇంకా తినేసి పడుకున్నాము. 12-1 గంట టైంలో అవుతాయండి. నార్త్ సైడ్ వాళ్ళందరూ ప్రయాగ్రాజ్ వెళ్తాకపోతే ట్రైన్స్ కూడా ఉండలేదు కదండి, వాళ్ళందరూ ఎక్కేసారు. మొత్తం రిజర్వేషన్ బోగీలన్నీ ఎక్కేసారు. మొత్తం ఫిల్అప్ అయిపోయిందండి, అసలు ఖాళీ లేదు. వాష్రూమ్కి వెళ్ళాలన్నా అసలు అడుగు పెడతా కూడా లేదు అన్నట్టుగా కూర్చుండిపోయారు మొత్తం అంతాను. ఇదేనండి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషను. ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ ట్రైన్కి దిగిన వాళ్ళే వీళ్ళందరూ. ఇక్కడ ప్రయాగ్రాజ్లో 3 స్టేషన్స్ ఉన్నాయంటండి. 3 స్టేషన్కి 1300 ట్రైన్లు రోజుకి వస్తున్నాయంట. ఇక్కడ పోలీసు అయితే వెంటనే క్లియర్ చేసేస్తున్నారండి, ఎందుకంటే మళ్ళీ ఒక వేరే ట్రైన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరు ఉండకూడదని. బాగా పోలీసు వ్యవస్థ అయితే చాలా బాగా చూస్తున్నారండి. అందరినీ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళు సలహా ఇస్తాం కానీ అన్నీ బాగుంది. చాలా మనకి ఇబ్బంది ఏం లేదు, బాగా వెళ్ళొచ్చండి. సో ఇప్పుడైతే స్టేషన్లో ఉన్నాం. బయటికి వెళ్ళి అయితే బస్ ఎక్కాలి, అంతకన్నా ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ట్రైన్లో 2 విషయాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అందరూ ఒక స్టేషన్ వచ్చేవాడికి అందరూ ఎక్కేసారండి స్టేషన్లో. సో అదొకటిను. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ ట్రైన్లో ఆర్డర్ తీసుకోవడం వచ్చారు. IRCTC కాదు, వేరే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వచ్చారు.
అక్కడ ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే అసలు బాగాలేదు. అదొకటి తీసుకుని ఇక్కడికి వచ్చేవాడికి స్టార్ట్ అయింది చలి. ఇప్పుడైతే 11 ఉంది, టైము 4:50 అవుతుంది కదా. 11 ఉంది టెంపరేచరు. మీకు వింటర్ వేర్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంపల్సరీ క్యారీ చేయాలి. చాలా చల్లగా అయితే ఉంది, బాగుంది. సో మేమైతే అటు నుంచి అలా దిగామండి. దిగి ఇప్పుడు కొంచెంసేపు ఇక్కడైతే కూర్చున్నాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం అన్నమాట. ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళాలి. ఇటు సైడ్ ఈ వేలో వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళాలి. నడిచి వెళ్ళాక అక్కడ నుంచి ఆటో సర్వీస్ కానీ అవన్నీ ఉంటాయంట. సో అర్లీ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళమంటున్నారు. త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాలంటే అర్లీ ఘాట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ బోట్స్ అవైలబుల్ ఉంటాయంట. ఆ బోట్స్ మనం పర్సన్కి ఎంతో చెప్తాను. అక్కడికి వెళ్ళాక పర్సన్కి ఎంత అని పే చేసి బోట్లో మనమైతే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది, దగ్గర 1.5 hour అయితే ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. కూడా ఉందండి. ఇక్కడ కొంతమంది బైక్ వేసుకుని వస్తున్నారు. పర్ పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో బైక్ మీద అయితే ఆ ఘాట్ దగ్గర దాకా తీసుకెళ్తారు అన్నమాట. 100 రూపీస్కి ఇద్దరిని అయితే తీసుకెళ్తారు ఒకేసారి. 6 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి అర్లీ ఘాట్ అనేది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. అలాగే ఈ స్టేషన్కి ఇటు సైడ్ ఇలా వెళ్తే మనం ఘాట్ దగ్గరికి వెళ్ళచ్చు. అటు సైడ్ అయితే రూమ్స్ కాదు, పాట్స్ లాంటివి అలా సర్వీసెస్ ఏమో ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఉంటాయి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. 11 ఉంది ఇక్కడ డిగ్రీ చలి. మేమైతే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అన్నారండి. బస్సు వచ్చింది, ఎక్కాము. ఎక్కిన తర్వాత అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ కదా అనుకుంటే అక్కడికి వరకు వెళ్తుంది అన్నాడు. ఒక 1.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి అతను డ్రైవర్ దిగిపోయి కండక్టర్ దిగిపోయి బయటికి వెళ్ళిపోయి నించుని ఏ విషయం చెప్పుకోకుండా నించున్నారని ఏంటని అడిగితే దానికి సమాధానం కూడా ఇవ్వట్లేదు. కండక్టర్ మటుకు అందరి దగ్గర మటుకు టికెట్స్ ఇవ్వకుండా డబ్బులు కలెక్ట్ చేస్తాడు. సమాధానం కూడా ఇవ్వకుండా దిగి వెళ్ళిపోండి అంటున్నాడు. దగ్గరే అంటున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ ఉంది. అందరూ ఏం చేయాలో తెలియదు, కాసేపు కూర్చుని ఇంకా దిగిపోయారు. ఇంకా వాళ్ళు ఏం చేయాలని నడుచుకుంటూ వెళ్తున్నారు కొంతమంది. మేమైతే ఆటో కట్టించుకుని ఇంకా అక్కడి నుంచి అర్లీ ఘాట్కి అయితే మేము అక్కడి నుంచి ఆటో కట్టించుకుని అయితే వచ్చేసామండి. మళ్ళీ అక్కడ దిగిన దగ్గర నుంచి కూడా కొంత దూరం నడవాలి. ఇప్పుడైతే అర్లీ ఘాట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుంచి అర్లీ ఘాట్ వెళ్తాకి ఒక 1 కిలోమీటర్ ఉందన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము. వెళ్ళే వేలో అయితే ఇక్కడ బాటిల్స్ అవి అమ్ముతున్నారండి. అలాగే గవ్వలు, కుంకుమ అలాంటివి కూడా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ మనలా టిఫిన్ సెంటర్స్ అనేవి ఎక్కువగా లేవండి. ఉన్నది ఒక షాపు. ఆ షాప్లో కూడా ఇక్కడ ఏంటంటే మనకిలాగా ఇడ్లీ, బజ్జీ అలాంటివి ఏం లేవు. పకోడీ లాంటిది శనగపిండితో వేశారు, అవే అమ్ముతున్నారు. ఇంకా మేమైతే అవి తీసుకుని తిన్న తర్వాత ఇంకా మేము ఘాట్కో వెళ్ళిపోయాము. మేము ఘాట్కోతే వచ్చేసామండి. ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే అసలు చాలామంది ఉన్నారండి. ఒక్కొక్కళ్ళు 30 పీపుల్స్ 40 పీపుల్స్ అలా కలిసి వస్తున్నారు. వాళ్ళకి మారిపోకుండా ఏం చేస్తున్నారంటే ఒక క్యాప్, ఎల్లో క్యాప్, అందరూ 30 పీపుల్స్ క్యాప్ పెట్టుకుని వస్తాం. ఒక తాడు పట్టుకుని అందరూ ఆ తాడుని పట్టుకుని వస్తాం. లేకపోతే ఒక కర్రకి క్లాత్ పెట్టుకుని మధ్యలో ఒక అతను నడుస్తుంటే ఆ వెనకాల అందరూ నడుస్తూ అలా ఎవరికాలు మారకుండా చేతులు పట్టుకుని నడుస్తూ అలా వస్తున్నారండి. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. అందరూ ఈ ఘాట్లోనే స్నానం చేస్తున్నారు. చాలా నీట్గా వాటర్ని క్లీన్గా ఉంచుతున్నారండి. ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అయ్యి దండం పెట్టుకున్నప్పుడు వేసినప్పుడు అవి పసుపు కుంకాలు అవన్నీ మొత్తం అక్కడ క్లీన్ చేస్తున్నారు. వాటర్ ఫ్లోయింగ్ అది ఉంది కాబట్టి నీట్గానే ఉందండి వాటర్ అదిని. చాలామంది మాకైతే ఒక ట్రైన్లో ఒక అతను సజెషన్ చేశాడు ఏంటంటే మీరు బోట్లో తీసుకెళ్తారండి, మీ 3 పీపుల్స్ 500 తీసుకుంటారు, అలా వెళ్ళండి సరదాగా ఉంటుంది అని అన్నారు. మేము కూడా అలా వెళ్దాం అనుకున్నాము. ఇక్కడికి వచ్చి అడిగితే మా 3 పీపుల్స్కి 5000 అంటున్నారండి. ఇంకా మామూలుగా అందరితో చేసినట్టే మేము సంఘంలో మేము పసుపు కుంకుమ అన్నీ వేసి స్నానం ఆచరించామండి. చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా దైవత్వం కనపడుతుందండి. చాలా ఆనందం. వచ్చిన కాడి నుంచి కూడా అబ్బా ఇన్ని సంవత్సరాలకు వచ్చే దానికి మేము వచ్చామా అనే ఒక ఫీలింగ్ అవుతే అవనివ్వండి. ఇంతమంది క్రౌడ్ చూసే అబ్బా ఎంత బాగుంది వాతావరణం అని కానీ చాలా ఆనందం అనిపించిందండి. ఇంకా మేము రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యామండి. వారణాసికి వెళ్తాకి. ఇక్కడ నుంచి వారణాసికి వెళ్తాకి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము.
అప్పుడైతే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఆటో వాళ్ళని అడుగుతుంటే ఎవరు స్టేషన్కి అయితే రానంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రౌడ్కి ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు బార్గేట్స్ పెట్టేశారంట. ఆ మధ్యలో ఆపేస్తున్నారండి, మేము రాము అటు సైడ్ అవుతే అని అన్నారు. ఎలాగా అని అనుకుంటే అంతలోకి మనకి బైక్ సర్వీస్ ఉందండి. బైక్ సర్వీస్ ద్వారా మాకు వెళ్ళాము. అవి తీయడానికి క్యాప్చర్ చేయడానికి కుదరలేదు మాకు. మాకు మామూలుగా అయితే వచ్చేటప్పుడు 500 అలా 600 అయితే అండి, వెళ్ళేటప్పుడు 2000 అయింది. బైక్ సర్వీసు 2 స్టెప్పులుగా వెళ్ళవలసి వచ్చింది. దానికి 2000 అయిందండి మాకు స్టేషన్కి వెళ్తాకి. ట్రైన్ టైంకి బాగానే రీచ్ అయ్యామండి, 1 అవర్ ముందే వచ్చేసాము. మేము నెక్స్ట్ వారణాసికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో వారణాసి వీడియో వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.